మిత్రులకు నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్ మరి ఎక్స్ ఎమ్మెల్సీ ప్రజెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య మిత్రులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని. పూల రవీందర్కి ఎందుకు ఓటేయాలి అనే అంశం మీద మీరు తీసుకుంటే 3.5 దశాబ్దాలుగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ అందుబాటులో ఉంటూ పనిచేశాను. టీటీజేఏసీ చైర్మన్గా 32 రోజులు సకల జనుల సమ్మె చేయించి ఒక్క రోజు కూడా వేతనం టీచర్లకు ఇబ్బంది కలగకుండా 32 డేస్ ఓడి ఇప్పించడం జరిగింది. 2013 నుండి 19 వరకు ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో మహిళా టీచర్లకు చైల్డ్ కేర్ లీవ్ ఇప్పించడం జరిగింది. ఆ 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఈరోజు 18 సంవత్సరాల పిల్లల లోపు టీచర్లకు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఈరోజు ఇంకొక మాట చెప్తున్నా, రిటైర్మెంట్ వరకు మహిళా టీచర్లందరూ ఈ చైల్డ్ కేర్ లీవ్ 90 డేస్ ఉపయోగించుకునే విధంగా ఉత్తర్వులు ఇప్పించబోతా ఉన్నాం. 10,000 పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ జీవో ఇప్పించడం జరిగింది. దాంతో నిన్న జరిగినటువంటి ప్రమోషన్స్లో 10,000 మంది గ్రేడ్ 2 పండిట్లు, పీఈటీలు అందరూ స్కూల్ అసిస్టెంట్గా, ఫిజికల్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందారు. 3 పిఆర్సీల్లో కీలక పాత్ర పోషించారు. 30% ఫిట్మెంట్, 3 సంవత్సరాల ఉద్యోగ విరమణ వయసు పెంపులో ప్రధాన పాత్ర పోషించి మీటింగ్ ఏర్పాటు చేయించి ముఖ్యమంత్రితో రాత్రి 12:30 వరకు చర్చలు జరిపి 30% సాధించడం జరిగింది. 3 ఏళ్ల వయసు పెంపు సాధించడం జరిగింది. ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీలో 600 మంది ఉపాధ్యాయులను తీసుకెళ్లి 8 మంది ఎంపీలను పిలిపించి సిపిఎస్ రద్దు కొరకు సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా మరి అనేక సమస్యల పరిష్కారం చేయించారు. కేజీబీవీ టీచర్లు ఉన్నారు, వాళ్లకు టెస్టులు పెట్టి రెన్యువల్ చేయాలనే ఉత్తర్వులు ఇస్తే వాటిని రద్దు చేయించి ఎలాంటి టెస్టులు లేకుండా కేజీబీవీ టీచర్లను ఈరోజు రెన్యువల్ చేయించడం జరుగుతూ ఉంది. 10 నెలల వేతనాలు ఉంటే సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ గారిని కలిసి 12 నెలల వేతనాలు పెంచడం జరిగింది. మోడల్ స్కూల్ టీచర్లకు పిఆర్సీ వర్తించవు అంటే డిఏలు వర్తింపజేయించారు. సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్ స్కీమ్ రద్దు చేస్తే కూడా ముఖ్యమంత్రిని ఒప్పించి మన రాష్ట్రంలో కంటిన్యూ చేయించారు. కేర్ టేకర్ కావాలి అంటే వెంటనే అప్పుడున్నటువంటి విద్యామంత్రిని కలిసి కడియం శ్రీహరి గారిని ఒకే ఒక్క రోజులో కేర్ టేకర్ని ఇప్పించడం జరిగింది. మరి ఇవన్నీ అనేక సమస్యలు పరిష్కారం చేయడంలో నేను ఉపాధ్యాయులందరికీ ఒక ఫోన్ కాల్తో అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వచ్చాను. ఈరోజు మా ఉపాధ్యాయ మిత్రులను నేను కోరుతూ ఉన్నాను, పెండింగ్ ప్రాబ్లమ్స్ జనరల్ టీచర్స్కు అన్ని విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి టీచర్ల యొక్క జనరల్ సమస్య హెల్త్ కార్డ్స్. మంత్లీ ఒక 500 రూపాయలు మన కాంట్రిబ్యూషన్ ఇస్తే మిగతా డబ్బులు ప్రభుత్వం పెట్టి అన్లిమిటెడ్గా, అది 10 లక్షలు 20 లక్షలు ఎంత ఖర్చు అయినా మరి మంచి నాణ్యమైనటువంటి హెల్త్ కార్డ్స్ ఇప్పించడం, ఒక మెరుగైన పిఆర్సీ తీసుకురావడం బాధ్యతగా స్వీకరించాను. మహిళా టీచర్లకు రిటైర్మెంట్ వరకు 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే విధంగా ఉత్తర్వులు ఇప్పించే కార్యక్రమం తీసుకున్నాను. మరి సిపిఎస్ రద్దు సింగిల్ డిమాండ్గా ముఖ్యమంత్రిని మరి వారు కూడా గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వారిని కన్విన్స్ చేసి సిపిఎస్ రద్దు కొరకు నేను కట్టుబడి ఉన్నాను. అదేవిధంగా మోడల్ స్కూల్ టీచర్లకు
010 శాలరీస్, నోషనల్ సర్వీస్, అదే హెల్త్ కార్డ్స్. కేజీబీవీ టీచర్లకు నాన్ ఫైనాన్షియల్ సమస్యల పరిష్కారం కొరకు నిన్న సమ్మె తర్వాత లెటర్ పెట్టి ముఖ్యమంత్రిని కలిసి లెటర్ ఇచ్చి వాటిని పరిష్కరించే దిశలో సాధ్యమైన తొందరలో మోస్ట్లీ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేయించే పనిలో ఉన్నా. కేజీబీవీ టీచర్లు, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఆ రకంగా పనిచేస్తూ ఉన్నాను. గురుకుల పాఠశాలల్లో టైమింగ్స్ ఈరోజు ఇరుకైన భవనాల్లో ఉన్నాయి. మరి 5-6 టాయిలెట్స్ ఉంటే 600-700 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు 8 గంటల వరకే తయారయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి క్లాసెస్ స్టార్ట్ కావడం ఇబ్బంది. అందుకొరకు 9 to 4:30 టైమింగ్స్ ఉంటే గురుకుల పాఠశాలలు మరి సవ్యంగా నడిచే అవకాశాలు ఉన్నాయి. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 010 శాలరీస్, మీకు హెల్త్ కార్డ్స్ ఇప్పించేటటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా వారికి రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే ఇంటర్మీడియట్ విద్యా జాక్ డిగ్రీ అసోసియేషన్స్ 2 మరి మద్దతు ఇచ్చాయి. గాళ్లకు ఇంటర్ విద్యలో మరి పిల్లలకు మధ్యాహ్నం పూట యూనిఫామ్, మిడ్ డే మీల్స్, యూనిఫామ్ కూడా ప్రభుత్వాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. డిగ్రీ కాలేజీల్లో వాళ్ళ యొక్క యూజీసీ, పిఆర్సీ, 7th పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. అవి ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పాలిటెక్నిక్, ఏఐసిటి ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మరి మీరంతా మా ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య మిత్రులను నేను కోరుతా ఉన్నాను. పూల రవీందర్ పేరెదురుగా 1 అంకె వేసి నన్ను గెలిపించే బాధ్యత మీది, మీకు సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరినీ మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకేనా?